డాక్టర్ వైఎస్ఆర్ పరిపాలన చేయడం జరిగింది. జగనన్న సంక్షేమ కార్యక్రమాలు అడగకుండా ఇప్పుడు చిన్నపిల్లలకి ఓ తినిపించేస్తే ఏమవుతుంది, వాంతి చేసేసుకుంటారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రీతమ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి మహోత్సవాలు ఉత్సవ కార్యక్రమానికి నలుదిశల 4 మండలాల నుంచి కూడా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, మహిళా తల్లులు కూడా పేరు పేరున అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నాతో పాటుగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తమ్ముళ్ళు మన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు, అలాగే బివి రావు గారు, పెద్దలు మన చేయబోయిన వీర్రాజు గారు, అలాగే మట్టుకుంట సత్యనారాయణ గారు, అలాగే 4 మండలాల మరి ఎంపీపీలు రాము గారు కానివ్వండి, సత్యనారాయణ గారు కానివ్వండి, కృష్ణ కానివ్వండి, అలాగే ఉమా గారు కానివ్వండి, అందరూ కూడా. ఎందుకంటే రాజన్న కార్యక్రమం అంటేనే మనందరి భాగస్వామ్యం, మనందరి బాధ్యత అన్నట్టుగా గుర్తెరిగి అందరూ కూడా ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తనివి తీరదు. ఎందుకంటే ఆ మహానుభావుడు వైఎస్ఆర్ అంటేనే పేద బడుగు వర్గాలకు ఒక అండ. వైఎస్ఆర్ అంటేనే ప్రతి పేదవాడి ఇంటికి కూడా ఒక అండ. వైఎస్ఆర్ అంటేనే ప్రతి పేదవాడి బిడ్డకి చదువుకోవడానికి ఒక అండ. వైఎస్ఆర్ అంటేనే ప్రతి పేదవాడి గుండెకు గుండెకు వచ్చేటువంటి అండ. అంటే అసలు ఆయన గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. అలాంటి మహానుభావుడు మరి ఈ రోజున 75వ జయంతి వేడుకలకు మరి ఈ కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున కూడా హృదయపూర్వకంగా మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 4 మండలాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ఒకటే చెబుతున్నా, ఎన్నికల్లో మనం ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదని మనం అనుకోవసం లేదు. అత్యాశ పెట్టినటువంటి పథకాల వల్ల ఈ పథకాలకు ప్రజలు సహజం, ఆశపడడం సహజం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి, మన ప్రీత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమాలు ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఆయన అమలు చేశాడు. కానీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులన్నింటినీ కూడా బ్యారేజ్ వేసుకుని ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కానీ ఎన్నికల్లో
అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఆ ప్రతిపక్షం వారు మేనిఫెస్టో ఎలా ఉందంటే అవన్నీ కూడా ప్రజలను ఆశ పెట్టే విధంగా ఒక మాయాజాలంగా పెట్టడం జరిగింది. అవి అదే భ్రమలో ఉండి ప్రజలు ఆ మాయలో పడ్డారు. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుని అవన్నీ కూడా అమలు చేయాలి. అమలు చేస్తే మనం కూడా సంతోషపడతాం. ప్రజలకి అమలు చేస్తే మనం కూడా సంతోషపడతాం. అమలు చేయనప్పుడు ప్రజల కోసం ప్రజల తరపున మనం అండగా ఉండి ప్రజలకు అండగా ఉండి ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలయ్యేదాకా మనం కార్యక్రమాలు చేస్తాం. ఈ రోజున మనం కంగారు పడాల్సిన పని ఏమి లేదు. 60 నెలలు అప్పుడే 2 నెలలు ఖాళీ అయిపోయింది. 2 నెలలు ఖాళీ అయిపోయింది. 58 నెలలు ఉంది. నెల గడుస్తూనే ఉంటుంది. మనం చూడండి, మనం ఎన్నికలు గెలిచి మన ప్రభుత్వం రాగానే ఆయన శిరస్మాసైనా సరే ఆయన ప్రతి ఒక్క గుండెల్లో ఉండిపోవడమే కాకుండా ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు చూస్తే అందరికీ కూడా గుర్తుండిపోతాయి. నాకు తెలిసి ఆ రోజు రామారావు గారికి కూడు గుడ్డ నీరు ఏ విధంగా గుర్తుందంటే అది కూడా మనం మెచ్చుకుంటూ ఎస్ఆర్సీపీ మీటింగ్ అవునండి, పార్టీ మీటింగ్ అవునండి, రామారావు గారిని తలుచుకుంటూనే ఉంటాం. ఆ రోజు ఆయన కూడు గుడ్డ నీరు అన్నట్టు. అలాగే నాకు తెలిసి మరి తెలుగుదేశం రాజశేఖర రెడ్డి గారిని తలుసుకోకుండా ఉండాలని నేను అనుకుంటున్నాను. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా ఆయన చేసిన కార్యక్రమాలు ప్రప్రదంగా మనిషి జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆ ఆరోగ్యానికి రూపా డాక్టర్ అని ప్రదాత కాకుండా దాన్ని నిరూపించుకున్నారు కూడా. ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలి. అదేవిధంగా ప్రతి పేదవాడు కూడా నిన్ను నూరేళ్ళు జీవించాలన్న ఆశయంతో ఆరోగ్యశ్రీ పెట్టిన మహనీయుడు మన వైఎస్ఆర్. ఇంకొక మాట, రైతుల పక్షాన ఉన్నాడు. అదేవిధంగా పోలవరం ఇప్పుడు నేను చేశామని కాదు, పోలవరానికి నాంది ఎవరొకరు తొడి అడిగియాల. కుడి కాలువ ఎడం కాలువ 90% పూర్తి చేయబట్టే మిగిలిన వాళ్ళకి సులభం అయ్యింది. ఇప్పుడు పోలవరం పూర్తి చేయకపోయినా సరే మరి పట్టుసీమ తెలుగుదేశం వాళ్ళు కట్టినా సరే ఆ నీళ్లు పారడానికి ఎవరిదండి? దివంగత రాజశేఖర రెడ్డి గారు తగ్గిన ఈ కాలువలే అన్నదానికి నిదర్శనం. కుడి కాలువ ఎడవ కాలువ తప్పి అటు విశాఖపట్నం ఇప్పుడు కృష్ణా జిల్లా వరకు రైతులకి తాగునీరు అందించిన ఘనత ఇప్పుడు కూడా పట్టుసీమ ద్వారా వచ్చిన నీళ్లు అందులో సగభాగం పైన 90% మన రాజశేఖర రెడ్డి గారు చేసిన పని. ఎంతకన్నా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే మనందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలి. ప్రతి చోట మళ్ళీ మీరు వెళ్ళిన చోట కూడా ప్రతి గ్రామంలోనూ మీరు ఎక్కడైతే ఉన్నారో దయచేసి ప్రతి విగ్రహానికి ఒక మాల వేసేటట్లుగా మీరు వెళ్ళి అంటేనే దాన్ని కూడా జయప్రదం చేయాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలండి.